హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్. ఈరోజు షార్ట్లో అయితే మనము చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చిన శారీలోంచి మనం ఏ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెద్ద సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్కి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ షార్ట్లో అయితే చూసేసేయండి. నేనైతే ఆల్రెడీ లైనింగ్ అది కట్ చేసుకొని ఈ విధంగా అయితే చుట్టూరు అయితే కట్ చేసుకుంటున్నా. ఇది చిన్నగా రావడమే కాదండి, కొంచెం వెడల్పు కూడా తక్కువ వచ్చింది. అసలు చూస్తురు కదా, నాకు జస్ట్ కుట్లులకు మిగిలేటంతా వెడల్పు అయితే వచ్చింది. దీన్ని నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టినో జస్ట్ షార్ట్ పెడితే లాంగ్ వీడియో చూసే ఓపిక లేని వాళ్ళు షార్ట్ వీడియోనన్నా చూస్తారు కదా అని చెప్పేసి ఇదైతే పెడుతున్నా. నేను చూస్తారు కదండి, బ్లౌజ్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే మనకు అంత క్లాత్ అయితే మిగులుతుంది. అడ్జస్ట్ అనేది మనము కటింగ్లోకి పోయిన సైడ్ మనకి ఎక్కడైతే కటింగ్ చేస్తామో అక్కడ మనకు క్లాత్ లేకుండా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు నెక్ ఉంది కదా, ఫ్రంట్ నెక్, అక్కడ క్లాత్ లేదు కాబట్టి అక్కడ కటింగ్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ కట్ చేసుకోవాల్సింది కాబట్టి నేను ఇట్లా ఇక్కడైతే పెట్టుకున్నా. ఈ విధంగా కట్ చేసుకొని చుట్టూరు అయితే కట్ చేసుకోండి. నేను హ్యాండ్స్ వరకు వచ్చేసరికి నాకు అసలు క్లాతే లేదండి. ఆ క్లాత్ ఉన్న క్లాత్లోనే నేను హ్యాండ్స్ అట్లనే క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి. చూస్తారు కదా, దీన్ని అడ్జస్ట్ చేసి మీకు నేను ఒక 13 మినిట్స్ వీడియో అయితే ఉందండి, లాంగ్ వీడియో అయితే ఉంది. ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టిన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే పెట్టినండి. జస్ట్ షార్ట్కట్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ అయితే చూడండి. ఇగో ఈ క్లాత్లో నేను పెద్ద హ్యాండ్సేనండి, మరి చిన్న సైజు కాదు కాబట్టి బ్లౌజు హ్యాండ్ షార్ట్ అయినా కూడా లెంత్ అనేది పెద్దగానే ఉంది. ఇందులో నేను హ్యాండ్స్ తీసుకొని అట్లనే క్రాస్ పట్టీలు కూడా తీసుకోవాలి. ఆలోచించి కొంచెం జుట్టు కూడా ఊడిపోయింది నాది. కాకపోతే దీని గురించి కొంచెం తెలియని వాళ్ళ కోసం అయితే పెడుతున్నా. క్లాత్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కట్ చేసుకోవడం సరిగ్గా రాక క్లాత్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, అందుకనే యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో పెడుతున్నా. చూస్తారు కదా, లైనింగ్కి అతుకులు ఉన్నాయంటే మెయిన్ క్లాత్కి ఇంకా జర ఎక్కువనే పట్టినాయి. లైనింగ్ ఒక అతికేస్తే నేను మెయిన్ క్లాత్కి 2 జాయింట్లు అయితే వేసినండి. జాయింట్కి ఇంకో జాయింట్ వేసి కుట్టిన. అది ఫుల్ వీడియో కూడా ఉందండి, మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూడండి. కాకపోతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు, జస్ట్ నేను కుట్టిన తర్వాత జస్ట్ చిన్న షార్ట్ కూడా పెట్టిన, అది కూడా చూడండి. ఇక్కడ క్రాస్ పట్టి ఒక్కటే వస్తుందండి. నేను ఎంత అడ్జస్ట్ చేసినా ఎంత మేధావినైనా ఒక్కటే క్రాస్ పట్టి తీయగలిగిన. మరి ఇంకోటి ఏం చేస్తావు అక్క, పెట్టకుండా ఉంటావు అంటే కాదండి, ఇంకోటి కూడా పెడతా. దాన్ని ఏ విధంగా పెడతానో మీరు చూసేసేయండి. అయితే మనకు బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్ మనం ఎట్లా కుట్టి ఎక్స్ట్రా తీసేసి దాన్ని కాజా పట్టిగా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు క్లాత్ లేదు కాబట్టి నేను ఎక్స్ట్రా ఈ పట్టిని క్రాస్ పట్టిలాగా పెట్టుకుంటున్నా. అయితే క్రాస్ పట్టి పెట్టి మరి కాజా పట్టి ఏం పెడతావు అక్క మీకు డౌట్ రావచ్చు. కాజా పట్టికి అయితే లైనింగ్ది అయితే పెడతండి. మనకు లైనింగ్ పార్ట్లో మనకు నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్, దాన్ని తీసుకొని కాజా పట్టి పెడతా. ఇంకా చిన్నగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే ఉక్కు పట్టి కింద అయితే పెడతా. చూస్తారు కదా, ఈ ముక్కలలో నేను ఇప్పుడు అతుకులు కూడా తీసుకోవాలండి. ఇంకా నా కష్టాలు అయితే చెప్పలేనివి. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.